బాగానే ఉంది. బాగానే అనిపిస్తుంది. అంటే ఒక పక్క చూస్తే పథకాలు ఒకటి కూడా రావట్లేదు అంటే పథకాలు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది. అవి వచ్చేదానికి ఇంకా టైం పడుతుంది కదా. పథకాలు ఇదే అవకాశం ఉందంటే 100% ఇది అమరావతి. అమరావతి అంటే మొన్న వచ్చి గ్రీన్లాండ్ వైజాగ్ అన్నాడు కదా మోడీ, అక్కడ పోయే అవకాశం అదేం లేదు, అమరావతి. అమరావతి రాజధాని. మరి ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలానే కలిసితే బాగుంటుంది బాగానే ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే బాగానే ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే వస్తే బాగుంటుంది. అంటే కొంతమంది వైసీపీలు ఓన్లీ పథకాలు ఇంతవరకు ఒకటి కూడా అమలు కాలేదు, పథకాలు ఏం చేయట్లేదు, మేము ఉన్నప్పుడు ఇంటింటికి పథకాలు వస్తున్నాయి. వస్తాయి అన్న, టైం పట్టిద్ది. ఒకటి ముందు రోడ్లు వేసుకుంటూ వస్తున్నాడు కదా ఈయన. ఈ పార్టీలో రోడ్లు బాగున్నాయి. రోడ్లు బాగున్నాయి. మళ్ళీ అదేవిధంగా చూస్తే వాళ్ళు అంటున్నారు కొంతమంది ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని చేస్తాం, మరి వైజాగ్ చేసే అవకాశం ఉందా? అమరావతి రాజధాని 3 అయితే బాగుంటుంది, ఒకటైతేనే బాగుంటుంది. ఏది అమరావతి అయితేనే బాగుంటుంది. అమరావతి మరి పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది? ఇద్దరు కలిసి ఉంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది అన్న, బాగుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలలో చేస్తే బాగుంటుంది, ఇదే కంటిన్యూ అయితే బాగుంటుంది. పొలిటికల్ కంటిన్యూ అయితే బాగుంటుంది. బాగా చేస్తారండి. ఇతరులలో ఏమైనా తేడా తెలుస్తుందే? ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు జగన్కి ఇద్దరి మధ్య ఏమైనా తేడా తెలుస్తుంది? ఏం లేదన్న, ఇదే ప్రభుత్వం బాగుంది. పరిపాలన, రోడ్లు కానీ ఇవి కానీ బాగున్నాయి. ఇంకా పథకాలు అంటావా టైం పట్టిద్ది, ఇప్పుడే స్టార్టింగ్, ఇంకా 4 సంవత్సరాలు టైం. అసలుకి చూతా అంటవా అసలు మామూలు కాదనమాట. అంత కాకపోతే ఒక పల్లెటూరులో మామూలు జరగట్లా. మా నాగసాగరు ఒక్కో దానికి 3 పార్టీలు ఏం చేస్తా చెప్పు, వాళ్ళే కొట్టుకుంటారు. నేను తిక్కలు అయిపోతాను. ఎలా అనిపిస్తుంది మామూలుగా? అబ్బా వేస్టే. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలానే కలిసి బాగుంటుంది అనుకుంటున్నా. ఎవరు అబ్బాయి వెళ్ళిపోయారుగా, అయిపోయి కేంద్రం తొలగించారుగా.